మెట్రో ఫేజ్ 2కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వీలైనంత త్వరగా మెట్రో విస్తరించేలా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా మెట్రో ఫేజ్ 2కి సంబంధించి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక సిద్ధం చేశారు అధికారులు. మొత్తం 5 మార్గాల డిపిఆర్లను రెడీ చేశారు. 5 మార్గాల్లో కలిపి 78.6 కిలోమీటర్లుగా ప్రతిపాదించారు. 60కి పైగా స్టేషన్లు రానున్నాయి. ఈ మొత్తం అంతటికి 24,042 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ మార్గాలపై ఇప్పటికే పలుమార్లు సీఎం చేసిన సూచనల మేరకు రెండో దశ డిపిఆర్లు వేర్వేరుగా రూపుదిద్దుతూ ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మెట్రో ఫేజ్ 2కి సంబంధించి ప్రతిపాదించిన కొత్త మార్గాలన్నీ మొదటి దశలోని 3 కారిడార్లకు కొనసాగింపుగానే జరగనున్నాయి. కారిడార్ 1కి కొనసాగింపుగా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 8 కిలోమీటర్ల మార్గం పొడిగించనున్నారు. కారిడార్ 1కి రెండో వైపు అంటే మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 14 కిలోమీటర్లు పొడిగించనున్నారు. కారిడార్ 2కు సంబంధించి ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు పొడిగించనున్నారు. ఈ మార్గంలో 6 స్టేషన్లు రానున్నాయి. ఇక కారిడార్ 3కి రాయదుర్గం నుంచి ఖాజాగూడ, నానక్రామ్గూడ, విప్రో సర్కిల్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, యుఎస్ కాన్సులేట్ మీదుగా కోకాపేట నియోపోలిస్ వరకు 11.3 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నారు. ఇక విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ 32 కిలోమీటర్ల దూరం కాగా, ఒకవేళ 5 కారిడార్లతో పాటు ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో డిపిఆర్ను కూడా కలిపి సమర్పించాలని సర్కార్ కోరితే ఫేజ్ 2కి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ రెండూ కలిపితే 110 కిలోమీటర్లు అవుతుందని అంచనా వేశారు. త్వరగా కేంద్రానికి రెండో దశ డిపిఆర్లు చేరాలంటే ఫ్యూచర్ సిటీని మినహాయించాల్సి ఉంటుంది.